ఉన్నారా, మింగిలా ఏంటి? ఐఎమ్ సింగిల్. సింగిల్. ఎందుకు సింగిల్గా ఉన్నారు? లవ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఏ అమ్మాయిని చేసినా లైఫ్ లాంగ్ ఉన్నారు కదా, అందుకే. సో అమ్మాయిలే లైఫ్ లాంగ్ ఉండట్లేదా, అబ్బాయిలు కూడా లైఫ్ లాంగ్ ఉండట్లేదా? మ్యాక్సిమం అబ్బాయిలు కానీ అమ్మాయిలే కదా అందరూ. ఒక్క అబ్బాయితో ఉండరు కదా, ఓకే. మ్యాక్సిమం ఇద్దరు ముగ్గురితో ఏంటి అందరూ అదే చెప్తున్నారు, ఒక అమ్మాయి ఓన్లీ ఒక్క అబ్బాయి తోటి ఉండదా? అదే జరుగుతుంది కదా. ఓకే. సో అంటే అబ్బాయిలు మాత్రం ఒక్క అమ్మాయి తోటే సింగిల్గా ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేదు, లైఫ్ లాంగ్ అనుకున్నాడు Sincerely గా ఉంటున్నారు. సిన్సియర్గా ఉంటున్నారు. ఓకే. సో ఇంకా లవ్ మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏంటి? ఎందుకు పాజిటివా నెగిటివా, వాట్ ఈస్ దట్? నెగిటివ్ సో ఎందుకు అంత నెగిటివ్ అయిపోయింది అంటారు? అదే చెప్పాను ఆల్రెడీ. డ్యూ టు అమ్మాయిల వల్లే అంటారు. అంతే. ఓకే. సో ఓకే, నవ్ డేస్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? మ్యారేజ్ బెటర్. ఎందుకు అంటారు? అరేంజ్ మ్యారేజ్ అనుకో, ఇంట్లో వాళ్ళు అందరికి ఇష్టం ఉంటుంది, అందరూ బాగుంటుంది కదా, ఫ్యామిలీ అందరూ కలిసి ఉండొచ్చు అందుకే. ఓకే. అంటారు అదంతే. అదంతేనా? ఓకే. ఎనీవేస్ థ్యాంక్ నేమ్ బంగారం నీ పేరు? భవ్యన్. భవ్యన్. హర్ష. ఓకే. అండ్ యోర్స్? కార్తిక్. అందరూ సింగిలా మింగిలా ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్? సింగిల్. మీరు మీరేమి కాదు అసలు. ఓకే. యా మీరు? సింగిల్. సింగిల్. ఓకే. సో ఇందుకే ఎందుకు అందరూ సింగిల్ గా ఉన్నారు, లవ్ చేయరా అసలు ఎవరినైనా? మెయింటైన్ చేయలేడు. యా చెప్పండి. మింగిల్ అవ్వడానికి ఎవరు లేరు కదా. మింగిల్ అవడానికి ఎవరు లేరు. యా మీరు? బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? ఓకే. యా మీరు? టైం పడుతుంది అంట. టైం ఎందుకు అంత టైం పడుతుంది? సెటిల్ అయితే అప్పుడు చూసుకుంటాం. సెటిల్ అయిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు లవ్ చేయడానికి? ఉండాలి కదా, మెయింటైన్ చేయడానికి ఉండాలి కదా. మెయింటైన్ చేయడానికి. మీరు? ఎవరు లేరు మాట్లాడడానికి. ఆహా. మరి అసలు ఎవరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎవరు కనెక్ట్ అవ్వలేదా? హాయ్ హలో బ్లాగ్ ఎందుకు మీరు ట్రై చేశారా లేదా? ఏం ట్రై చేస్తేనే బ్లాగ్ ఆన్ అవుతుంది, అట్నుండి ఏదైనా బ్లాక్ వస్తుందా? ఓకే. అంత బ్లాక్ చేసేలా మీరేం టెక్స్ట్ చేస్తున్నారు అమ్మాయిలతో? జస్ట్ హాయ్ హలో హాయ్ హలోకే బ్లాగ్. ఇంకా అలా ఎంత మందితో టెక్స్ట్ చేశారు, ఎంత మంది బ్లాక్ చేశారు? చాలా మందితో. చాలా మంది. ఓకే. అదే పని అనుకుంటాను. ఓకే. యా మీరు? మీరు ఏమైనా ట్రై చేస్తారా మీరు మీ సైడ్ నుండి? చేయలేదు. ఎందుకు చేయాలనుకోవట్లేదా, లేకపోతే ఏంటి? ఇంతకుముందు ఎవరైనా చేసి ఫ్లాప్ అయ్యిందా? లేదు, అలాగేం లేదు. మీకు ఏదో స్టోరీ ఉన్నట్టు. మైండ్ మెయింటైన్ చేయాలని డబ్బులు ఉండాలి, ఆ డబ్బులు లేవు నా దగ్గర. ఎందుకు అంత డబ్బులు కావాలంటారా మెయింటైన్ చేయడానికి? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ రిచ్ కిడ్స్, వాళ్ళకి ఆ డబ్బు ఉన్న వాళ్ళే కావాలి కదా, అందుకే రెస్పాన్స్ లేదు ఎటువంటి. సో నవ్ డేస్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్ బెటరా? ఓకే. మీరు? లవ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకు లవ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం ఈ జనరేషన్ అంతా జెన్జీ అంటున్నారు కదా. సో వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటే, సో రిస్క్ ఎందుకని లవ్ మ్యారేజ్ బెటర్. సో మీరు ఎందుకండి ఒపీనియన్, వై లవ్ మ్యారేజ్, వై కాంట్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇద్దరి గురించి ఇద్దరికి తెలుస్తుంది. Okay. అరేంజ్ మ్యారేజ్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఓపెన్ అప్ అవుతుంది. ఓకే. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ఘోరాలు వినాలో తెలియదు కదా, పెళ్ళి అవ్వకముందు అన్ని వినేస్తే బెటర్. ఓకే. సో మీ లైఫ్లో అంటే ఏదైనా క్రేజియస్ట్ మూమెంట్ ఉన్నదా? అంటే ఏ విధంగా? ఎనీథింగ్. క్రేజియస్ట్ మూమెంట్ బోల్డ్, ఫ్రెండ్స్తో బోల్డ్ క్రేజియస్ట్ మూమెంట్లు. ఓన్లీ అబౌట్ ఫ్రెండ్స్ అంటారు. అంతే. సో ఫ్రెండ్షిప్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ ఉంటే ఒకరితో ఉండండి, ఫ్రెండ్స్ని. Friends కూడా? ఒకడే బెస్ట్ ఫ్రెండ్. Okay, ఫ్రెండ్స్ బోల్డ్ మంది, ఓకే. బెస్ట్ ఫ్రెండ్ ఒకటే. బెస్ట్ ఒకలే. యా మీరు? ఫ్రెండ్షిప్ బెస్ట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు విత్ అమ్మాయి గర్ల్సా విత్ బాయ్సా? ఎవరైనా సరే కేరింగ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి ఇద్దరిని. ఓకే. అండ్ ఫ్రెండ్షిప్లో కూడా? ఫ్రెండ్షిప్లో కూడా ఇప్పుడు ఏదైనా రెండు సైడ్లు ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్షిప్ ఇస్ బెస్ట్ అంటాను. అండ్ ఈచ్ సైడ్ నుండి ఈక్వల్ ఎఫర్ట్స్ ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.